హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మెయిన్స్లో మనకి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఆ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి, దాని సిలబస్ ఏంటి? ఒకటేమో ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాయాలి, రెండోది ఇంగ్లీష్లో రాయాలి. మన మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాసినా, తెలుగు మీడియంలో రాసినా, ఏ మీడియంలో రాసినా సరే ఈ 2 పేపర్స్ మనకి కంపల్సరీ. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్ అందరు రాయాలి. అది మనం రీజనల్ మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నా సరే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్ 300 మార్కులకు ఉంటుంది, అది రాయాలి. అందులో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్, ప్రెసీ రైటింగ్, వొకాబులరీ యూసేజ్, షార్ట్ ఎస్సేస్ ఉంటాయి. ఇందులో గ్రామర్ ఉంటుంది. ఇవి మనకి 300 మార్కులకు అడుగుతారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అదేవిధంగా ఇండియన్ లాంగ్వేజెస్, ఏదో ఒక లాంగ్వేజ్, మళ్ళీ ఇంగ్లీషే రాయకూడదు. ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అనేది మనం పెట్టలేదు. సో ఇండియన్ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, అలా మన రీజనల్ భాషలు ఉంటాయి చూసారా, వాటిలోంచి ఒక పేపర్ కంపల్సరీగా రాయాలి. అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా, తెలుగు మీడియం స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే కన్నడ మీడియం అయినా కంపల్సరీగా రాయాలి. అందులో కూడా కాంప్రిహెన్షన్, ప్రెసీ రైటింగ్, గ్రామర్, షార్ట్ ఎస్సేస్ ఉంటాయి. ప్లస్ ట్రాన్స్లేషన్ కూడా 2 పేపర్స్లో ఇండియన్ లాంగ్వేజ్ పేపర్లో ఇంగ్లీష్ టు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లేదా కన్నడ, లేదా కన్నడ టు ఇంగ్లీష్, ఇలాగా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పదాలు మనకు తెలియాలి, పక్కాగా ట్రాన్స్లేట్ చేయగలగాలన్నమాట. సో ఇలాగ మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఆ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. అంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఈ 300లో 25% కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. సో ఆ 25% ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే క్వాలిఫై అవుతాము. ఈ క్వాలిఫై అయినప్పుడే మన యొక్క మిగిలిన పేపర్స్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో అందుకని 25% ఆఫ్ మార్క్స్, 25 కాదండి, ఇందులో 25% ఆఫ్ మార్క్స్ అటు ఇంగ్లీష్లోను ఇటు ఇండియన్ లాంగ్వేజ్లోను రావాలి. అప్పుడే క్వాలిఫై అవుతాము. వాటి సిలబస్ ఇది. అందుకోసం మనకి స్పెషల్గా వీటి కోసం బుక్స్ అవేమీ కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ సిలబస్ ప్రకారం చదువుకుంటూ రావడమే. అయితే ఇంగ్లీష్లో రాయడము, తెలుగులో రాయడము, కొంత గ్రామర్ బేసిక్గా చూసుకుంటే ఈ పేపర్స్ మనం క్వాలిఫై అవ్వగలము. 25% ఆఫ్ మార్క్స్ రెండిట్లోనూ రావాల్సి ఉంటుంది మనకి. అప్పుడే ఈ పేపర్స్ మనం క్వాలిఫై అవుతాము. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ సిలబస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత అని. మరి యూపీఎస్సీ రిలేటెడ్గా ఇంకేవైనా క్వశ్చన్స్ కనుక మీకు ఉంటే కొన్ని లింక్స్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు అడగండి. దాన్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.